అలా శ్రీకృష్ణుడు స్త్రీ నిర్ణయాలకు స్వేచ్ఛను ఇచ్చి బలవంతపు సంకెళ్లను విరిచేశాడు. ఈ సంఘటనలో రుక్మి ఘోరంగా అవమానింపబడి అవమాన భారంతో రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయాడు. మరోవైపు అతడి మిత్రుడైన శిశుపాలుడు ఈ సంఘటనను తలుచుకొని తన అహంకారానికి దెబ్బగా భావించాడు. దాంతో కృష్ణుడు మన గౌరవాన్ని దోచుకున్నాడని ఎక్కడ పడితే అక్కడ కృష్ణుడిని అవమానించసాగాడు. అయితే శిశుపాలుడు శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కొడుకే, కానీ అతడి జన్మ శాపంతో కూడుకుంది. అతడు చిన్నప్పుడు వికలాంగుడిగా జన్మించాడు. దాంతో అతని తల్లి శోకంలో మునిగిపోయింది. అప్పుడు ఒక ఆకాశవాణి కనిపించి ఇలా అంది: ఈ శిశువుని ఎవరైతే ఎత్తుకుంటారో, ఎవరి చేతుల్లో అతడి వికలాంగత మాయమవుతుందో అదే వ్యక్తి చేతుల్లో అతని మరణము జరుగుతుందని అంటుంది. అప్పుడు ఆ తల్లి ఆ శిశువుని తీసుకుని సర్వత్రా ప్రయత్నాలు చేస్తుంది. ఫలితం లేక చివరకు శ్రీకృష్ణుడు ఆ శిశువుని ఎత్తుకున్నప్పుడు అతడి వికలాంగత మాయమవుతుంది. అలా విధి రచింపబడింది. తన చిన్నతనము నుండి శిశుపాలుడు శ్రీకృష్ణుడిని అవమానిస్తూ పెరిగాడు. చివరకు రాజసూయ యాగంలో 100 తప్పుల వరకు క్షమించిన కృష్ణుడు 101వ సారి మాత్రం ధర్మం మేల్కొనింది. సుదర్శన చక్రం తిరిగింది. శిశుపాలుడు కుప్పకూలిపోయాడు. మీ సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.